వకీల్ సాబ్ అనేది రీమేక్. రీమేక్ ఎసెన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచుకొని సీన్స్ కూడా కొన్ని పెట్టుకొని యూ హ్యావ్ మోడిఫైడ్ ఇట్ ఎ లాట్. ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ యాడ్ చేసేసి అంటే తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా తీశారు వితౌట్ లూజింగ్ ద ఎసెన్స్. వాజ్ ఇట్ డిఫికల్ట్ టు డూ ఏ రీమేక్ కంపేర్ టు ఒరిజినల్ ఫిల్మ్? యాక్చువల్గా సార్ అంటే ఫర్ మీ నాకంటే పెద్ద డిఫికల్ట్ అనిపించలేదు సార్ ఆనెస్ట్గా. ఎందుకంటే ఎసెన్స్ ఏముందో ఆల్రెడీ అందులో ఉందండి. సో దాన్ని పాడవకుండా స్టార్ కావాల్సింది ఇంక్లూడ్ చేయగలిగితే చాలు అని ఫీల్ అయ్యానండి. ఐఎమ్ హ్యాపీ దట్ యువర్ సేయింగ్ ఆ ఎసెన్స్ ఏం మిస్ అవ్వలేదని అంటున్నారు. అండ్ దెర్ ఆర్ పీపుల్ హూ సెడ్ ఎసెన్స్ మిస్ అయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మై ఐడియా వాజ్ ఆ ఎసెన్స్ ఏం వెళ్ళకుండా ఒక స్టార్ పవర్ త్రూ అదే దాన్ని ఇంకొంచెం లౌడ్గా ఇంకొంచెం బెటర్గా రీచ్ అయ్యేలాగా చెప్పడానికి ట్రై చేసింది సార్. అండ్ సార్ వకీల్ సాబ్ అప్పుడు నేను అసలు ఇంత క్యాల్కులేషనే చేయలేదు సార్. ఎందుకంటే ఆమె బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ గారు. సో కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేస్తున్నాం అనే ఆనందం ముందు, కళ్యాణ్ గారికి మనం యాక్షన్ చెప్తున్నాం అనే ఆనందం ముందు ఈ లెక్కలు కానీ ఈ కొలతలు కానీ ఏమీ చేయలేదండి. మీరు యూ రీవిజిట్ మై ఇంటర్వ్యూస్ త్రూ వకీల్ సాబ్ ఆల్సో. ఐ నెవర్ ఇలా చేయాలి అలా ఏం లేదు. ఐ వాజ్ అంటే మనం ఎలా ఉంటుంది సార్, ఒక చిన్నపిల్లాడికి మనం ఒక క్యాండీ ఇచ్చాం అనుకోండి, ఇంకా పక్కన దానికంటే కూడా వీళ్ళు ఎంజాయ్ చూయింగ్ ఇట్ అనేలాగా. సో ఐ వాజ్ మోర్ ఆఫ్ ఆరా. ఆయన్ని మనం చేస్తున్నాము అంటే డైలీ మనం ఆయనతో మాట్లాడగలుగుతున్నాం సార్. ఇప్పుడు మనకి ఇట్స్ ఎ డ్రీమ్ టు మీట్ అవర్ స్టార్. అలాంటిది ఆ స్టార్ని మనం డైరెక్ట్ చేస్తున్నప్పుడు మన ఇంకా మన హ్యాపీనెస్ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఐ వాజ్ మోర్ ఆఫ్ దట్ జోన్ సార్ ఆనెస్ట్గా.